హీరో విశాల్ త్వరలోనే పెళ్లిపేటలు ఎక్కబోతున్నాడు. నటి సాయి ధన్వికను వివాహం చేసుకోబోతున్నాడు. దీనిపై వారు అధికారికంగా ప్రకటన చేశారు. పెళ్లి డేట్ను కూడా సైతం అనౌన్స్ చేసేశారు. ఆగస్టు 29న వీరి పెళ్లి జరుగుతుందట. సాయి ధన్విక తాజా తమిళ సినిమా యోగిదా చెన్నైలో జరిగిన ఈ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్లో విశాల్ సాయి ధన్విక కలిసి వచ్చారు. అదే వేదికపై పెళ్లి గురించి అధికారికంగా ప్రకటించేశారు. హీరో విశాల్ సాయి ధన్విక వివాహం చేసుకోబోతున్నారంటూ కోలీవుడ్లో ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఆ ప్రచారమే నిజమైంది. ఈ ఇద్దరు కొన్ని నెలల క్రితమే పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. కబాలీ సినిమాలో రజనీకాంత్ కూతురి పాత్రలో ధన్విక నటించింది. తెలుగులో శికార్ సినిమాతో టాలీవుడ్కి పరిచయమైంది. అంతిమ తీర్పు దక్షిణ సినిమాల్లో హీరోయిన్గా యాక్ట్ చేసింది. విశాల్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని సాయి ధన్విక చెప్పింది. సాయి ధన్విక చాలా మంచి వ్యక్తి అని విశాల్ చెప్పాడు. ఇద్దరూ అద్భుతమైన జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. పెళ్లి తర్వాత కూడా ధన్విక నటిస్తుందని విశాల్ తెలిపారు. కొన్ని నెలల క్రితమే మేము ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. ఆగస్టు 29న వివాహం చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నాం. ఈరోజు మేము దీన్ని వెల్లడిస్తామని ఊహించలేదు. ఈ ఉదయం మా పెళ్లిపై వీడియో వార్తలు వచ్చాయి. దాంతో ఇకపై దాచుకోవడానికి ఏమీ లేదని అంతా ఓపెన్గా చెప్పేశాం. ఇంకెప్పుడిక దాచుకోవడానికి ఏమీ లేదు అని సాయి ధన్విక చెప్పేసింది. మే 11న తమిళనాడులో విలప్పురంలో జరిగిన అందాల పోటీలో హాజరైన విశాల్ సడన్గా కుప్పకూలిపోయాడు. దాంతో విశాల్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. యోగిడా ఆడియో లాంచ్లో ఈవెంట్లో విశాల్ చాలా సంతోషంగా ఆరోగ్యంగా కనిపించాడు. దీంతో ఫ్యాన్స్ ఖుషి అవుతుండగా కాగా విశాల్ పెళ్లి గురించి గతంలో అనేక ప్రచారం జరిగాయి. వరలక్ష్మి శరత్ కుమార్ని విశాల్ పెళ్లి చేసుకోబోతున్నారని, ఒకసారి అయితే అభినయ్ను విశాల్ వివాహం చేసుకోబోతున్నారని మరొకసారి ప్రచారం జరిగింది.